ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నేషనల్ హైవే 65 పూణే నుంచి మచిలీపట్నం ఉన్న హైవేలో హైదరాబాద్ మన విజయవాడ స్ట్రెచ్లోని సూర్యాపేట ఫ్లైఓవర్ని మనమైతే చూడబోతున్నాం. కన్స్ట్రక్షన్ స్టాటస్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేశాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, ఇంతకుముందు నేనైతే మీకు సూర్యాపేట ఫ్లైఓవర్ గురించి అయితే చూపించాను అనమాట. అక్కడ ఫ్లైఓవర్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది. సో రీసెంట్గా నేను మళ్ళీ కవర్ చేశాను ఫ్లైఓవర్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అండ్ అలాగే ఎంతవరకు ఈ ఫ్లైఓవర్ వర్క్స్ వచ్చాయి అండ్ ఇప్పుడులో ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అవబోతుంది. ఈ విషయాలను కూడా మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుంటాం. అండ్ అలాగే కంప్లీట్గా మీకైతే నేను సూర్యాపేట ఫ్లైఓవర్ని చూపిస్తాను. మరి సూర్యాపేట ఎక్కడుంది, ఈ ఫ్లైఓవర్ ఎక్కడుంది, ఈ ఫ్లైఓవర్ ఏ హైవేలో ఉంది, ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే మనం మ్యాప్లోకి వెళ్ళాలి. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళేటైతే మనకు కనిపిస్తుంది కదా క్లియర్గా, ఇదే సూర్యాపేట. ఈ సూర్యాపేటకి ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక బైపాస్ అయితే ఉంది. అండ్ ఇది మొత్తం మన నేషనల్ హైవే 65లో అయితే వస్తుంది. ఈ నేషనల్ 65 అనేది మన పూణే ఉంది కదా, పూణే ముంబై దగ్గరలోని, అక్కడి నుంచి మన విజయవాడ దగ్గరలో మచిలీపట్నం వరకు ఉంటుంది. అయితే ఈ హైవేలో మనకి చాలా చోట్ల కొన్ని ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, తర్వాత కొన్ని చోట్ల 6 లేన్ కన్వర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా మన సూర్యాపేటలో కూడా ఒక ఫ్లైఓవర్, ఇంకా కొంత 6 లేన్ అండ్ అలానే ఇంకొక ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం విజయవాడ నుంచి వస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా సూర్యాపేట దగ్గర మనకైతే బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఆ బైపాస్ దగ్గర ఒక ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అక్కడ నుంచి మనం డైరెక్ట్గా 6 లేన్ లేదా 4 లేన్ హైవేలో ట్రావెల్ చేసుకుని ముందుకు వెళ్తాం. అండ్ మళ్ళీ ఈ బైపాస్ ఎండ్ అవుతుంది కదా, బైపాస్ ఎండింగ్లో ఇంకొక ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంతకుముందు కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూపించాను. అండ్ అలాగే ఇటువైపు కూడా మీకైతే ఇంతకుముందు కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూపించాను. సో ఈరోజు వీడియోలో మనమైతే ఎగ్జాక్ట్గా ఇదిగోండి, మనం హైదరాబాద్ వైపు నుంచి వస్తున్నప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా ముందుకు వచ్చి మనం ఈ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూస్తాం. అక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళి ఇటువైపు కూడా, అంటే ఈ ఎండింగ్ పాయింట్లో కూడా మనం అయితే కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూస్తాం. అలానే ఈ సూర్యాపేట గురించి ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకుంటాం. మరి ఇప్పుడు విజువల్ చూడడానికి వెళ్దామా? చాలో. చూసారుగా, మీకైతే మ్యాప్లో చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈ NH65 ఎలా వెళ్తుంది అండ్ అలానే ఈ ఫ్లైఓవర్ ఎలా వస్తుంది అండ్ ఈ ఫ్లైఓవర్ రావడం బెనిఫిట్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా మీకు మ్యాప్లో చూపించాను. ఇప్పుడు విజువల్స్ చూపించబోతున్నాను. ప్రస్తుతం మనం అయితే ముందు చూస్తున్నాం కదా, ఇదే మన సూర్యాపేట ఊరు అనమాట. అండ్ ఇది మనకు ముందు హైవే కనిపిస్తుంది కదా, నేషనల్ హైవే 65 పూణే నుంచి మచిలీపట్నం వరకు ఉంటుంది. అండ్ ఈ హైవేలో మనకి ఇంపార్టెంట్ పార్ట్ ఏదంటే, మన హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్యలో ఉండే స్ట్రెచ్ అనమాట. ఈ స్ట్రెచ్లో చాలా చోట్ల ఫ్లైఓవర్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే కొన్ని చోట్ల 6 లేన్గా డెవలప్ చేస్తున్నారు. సూన్ ఈ హైవే మొత్తం అంతా కూడా 6 లేన్గా మారుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మన సూర్యాపేట స్టార్టింగ్ పాయింట్ అనమాట. హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ అలా ముందుకు వెళ్ళి మనకైతే ఇటు సూర్యాపేట ఊరుంది కదా, ఊర్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా బైపాస్ కనెక్ట్ అవుతుంది. అండ్ లెఫ్ట్లో రైట్లో మీకు స్లిప్ రోడ్స్ ఉన్నాయి కదా, ఆ స్లిప్ రోడ్ల నుంచి వెళ్తే మనకి ముందు నుండే అండర్ పాస్ ద్వారా మనం సిటీలోకి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ ఫ్లైఓవర్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మనకి ఇంతకు ముందు చూసినప్పుడు అయితే మీకు నేను చూపించాను అక్కడ ఎలాంటి వర్క్ జరిగిందనేది. సో ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయింది. అండ్ అలానే మనకి తార్ రోడ్ కొన్ని చోట్ల వేయాలి. అండ్ ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే ఈ రోడ్డు జరిగిన వర్క్ ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో మీరు చూసారు కదా, ఈ ఫ్లైఓవర్ అయితే మనకి ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ స్ట్రక్చర్ అయిపోయింది. కానీ మనకి ఇక్కడ పైన రోడ్ వర్క్ అనేది అవ్వాలి. అండ్ అలాగే కొన్ని చోట్ల కాంపాక్షన్ చేసి రోడ్ అయితే వేయాలి. ఇక్కడ ఇది మన వరంగల్ జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళామంటే మనం జనగాం వెళ్తాం, అక్కడ నుంచి అలా వరంగల్ అయితే వెళ్ళొచ్చు. సో మనం చూస్తున్నాం కదా, ఈ ప్లేస్లో ఇంకా ర్యాంప్ వర్క్ జరగాలి. అండ్ అలాగే అటువైపు ఇటువైపు మనకి వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉంది. అటువైపు కొంచెం, అంటే ఇటువైపు మన విజయవాడ వైపు కొంచెం వర్క్ పెండింగ్ ఉంది, కానీ అటువైపు మాత్రం చాలా ఎక్కువ వర్క్ పెండింగ్ ఉంది. అది కంప్లీట్ అవ్వడానికి మినిమం 2 to 3 months అయితే పట్టచ్చు. సో ఇక్కడితో ఈ ఫ్లైఓవర్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 4 లేన్ రోడ్ అయితే వస్తుంది. దీన్ని కూడా 6 లేన్గా డెవలప్ చేస్తారు ఫ్యూచర్లో. సో అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా మనమైతే ఈ హైవేలో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రస్తుతం మనమైతే ఈ హైవేలో అంటే NH65లో వెళ్తున్నాం. అండ్ అలానే సూర్యాపేట బైపాస్లో వెళ్తున్నాం. రైట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు సూర్యాపేటలో ఉండే రిజర్వాయర్ అయితే కనిపిస్తుంది. ఆ రిజర్వాయర్ దాటుకుని మనం ఇంకా ముందుకు వెళ్ళామంటే మనం అలా
సెకండ్ ఫ్లేవర్ మీకు చూపించే కదా మ్యాప్ వ్యూలోని, ఆ సెకండ్ ఫ్లేవర్ దగ్గరికి వెళ్తాం. అండ్ ఈ మధ్యలో కూడా మనకి ఆ జనగాం రోడ్కి ఇంకా అలానే మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేకి వెళ్ళే మన నేషనల్ హైవే 365 బీబీ కనెక్ట్ అయ్యే రోడ్లు కూడా ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ చూస్తున్నారు కదా, ఈ రోడ్లోంచి కూడా వెళ్ళి కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఒక చిన్న బ్రిడ్జ్ కూడా మనకు కనిపిస్తుంది. ఆ రిజర్వర్ వాటర్ అలా పంట పొలాలకు వెళ్ళడానికి ఒక చిన్న బ్రిడ్జ్లో కూడా ఉంది మనకి. ఇక్కడ మనం చూస్తాం ఆ బ్రిడ్జ్ని అయితే. సో మీకు ముందు కనిపిస్తుంది కదా అదే. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి ఖమ్మం, అలానే స్ట్రైట్గా వెళ్తే విజయవాడ అయితే వెళ్తాం అనమాట. సో మీకు నేను చెప్పే కదా కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయని చెప్పేసి, ఆ కనెక్టింగ్ రోడ్స్ కూడా మనకి మళ్ళీ ముందు కూడా వస్తాయి. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఫ్లేవర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఖమ్మం వైపు వెళ్తాం. ముందుకు వెళ్ళినా కూడా ఇంకొక రూట్ కూడా ఉంటుంది. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ముందుకు వెళ్ళాక. ఫైనలీ మనమైతే ఫ్లైఓవర్ మీదకి అయితే ఎక్కేసాం. ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్లైఓవర్లో మళ్ళీ మనకి 6 లేన్ అయితే స్టార్ట్ అయింది. వెహికల్స్ అన్నీ కూడా రైన్ స్పీడ్లో వెళ్తున్నాయి. మీరు రైట్ సైడ్లో అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ సైడ్లో అయితే మీకు సూర్యాపేట బస్ స్టాప్ అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకి అండర్ పాస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఖమ్మం రోడ్లో కలుస్తాం. అలానే మళ్ళీ ఈ రూట్లోనే ముందుకు వెళ్ళినా కూడా ఖమ్మం రూట్లో కలిసే రోడ్ అయితే ఉంది. మీకు అది ముందుకు వెళ్ళాక చూపిస్తాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్లో రైట్లో మీకు కొన్ని షాపింగ్ మాల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. మరి మీరు అబ్జర్వ్ చేసిన షాపింగ్ మాల్స్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు మనమైతే ఇంకా అలా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళే కొద్దీ మనకైతే ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది. అండ్ అలానే మీకు ఇక్కడ చూసుకోవచ్చు 4 లేన్ రోడ్ ఉంది కదా, దీన్ని కూడా ఫ్యూచర్లో 6 లేన్గా అప్డేట్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట 6 లేన్ రోడ్డు. అండ్ అక్కడ వస్తున్న ట్రాఫిక్ అంతా కూడా 6 లేన్లో మనకి పెద్ద ట్రాఫిక్ కనిపించట్లేదు. ఒకవేళ ఇక్కడ 4 లేన్ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ వచ్చే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, 6 లేన్ అన్ని వెహికల్స్ వెళ్తున్నాయంటే 4 లేన్ ఉంటే ఆ 4 లేన్లో మొత్తం ఒక వెహికల్ అనుకో ఒకటి వెళ్ళడం వల్ల ట్రాఫిక్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో మీరు ముందు చూస్తున్నారు కదా, మీకు ముందు రైట్ సైడ్లో క్లియర్గా చూస్తే చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట ఫ్లైఓవర్. అక్కడ కూడా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు. మనం ఇంకా ముందుకు వెళ్తే ఆ ఫ్లైఓవర్ని ఇంకా క్లియర్గా చూడొచ్చు. సో అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీకు లెఫ్ట్ కనిపిస్తుంది చూసారా, ఈ లెఫ్ట్కి వెళ్ళినా కూడా మనం ఖమ్మం రూట్లో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఈ బైపాస్ ఎండింగ్ పాయింట్లో కూడా ఫ్లైఓవర్ వస్తుందని చెప్పే కదా, మీకు మ్యాప్లో చూపించిన 2 పాయింట్లను కూడా క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను. ఇది సెకండ్ పాయింట్ అనమాట. మనం విజయవాడ నుంచి వస్తున్నట్లయితే బైపాస్ స్టార్టింగ్, అదే హైదరాబాద్ నుంచి వస్తున్నట్లయితే బైపాస్ ఎండింగ్. సో ఇది కూడా మనం చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. పైన రోడ్స్ కూడా వేశారు. మనకి ఈ డివైడర్ వరకు అయితే మధ్యలో కొంచెం ఉందన్నమాట. మధ్యలో మా చెట్లు వేస్తారో లేకపోతే దాని లవ్ వేస్తారో తెలియదు, కానీ చూడటానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్గా కాంపాక్షన్ జరిగి పైన తార్ రోడ్ అనేది వేయాలి. సో ఆ వర్క్ అనేది పెండింగ్ ఉంది. మ్యాక్సిమం ఫ్లైఓవర్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. అది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఫ్లైఓవర్ కంప్లీట్ అయిందా లేదనేది. సో సూన్ ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇంకా అలా ముందుకు వెళ్ళామంటే మనకి మళ్ళీ 4 లేన్ వచ్చి ఇంకా అది టువర్డ్స్ మన విజయవాడ వైపు వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి ఇంకా కొంచెం క్లియర్గా చూద్దాం మరి ఈ ఫ్లైఓవర్ ఎలా ఉందనేది. సో వెనక్కి వెళ్తున్నప్పుడు కూడా మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడైతే మనకి చాలా కంప్లీట్గా ఈ ఫ్లైఓవర్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మనకి ఆల్రెడీ గ్రిల్స్ అయితే అడ్డం పెట్టారనమాట లోపలికి వెళ్లకుండా. ఎందుకంటే చాలామంది తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ హైవేలో చాలా చోట్ల వర్క్ జరుగుతుంది. మీరు నైట్ టైం వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి, ఫాస్ట్గా వెళ్ళొద్దు. అండ్ హై బీమ్ పెట్టుకొని వెళ్ళండి మ్యాక్సిమం, ఎందుకంటే మీకు దూరంగా ఉండి ఎక్కువ కనిపిస్తాయి. సిటీలో ఉండేటప్పుడు మాత్రం లో బీమ్ పెట్టుకోండి, ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. నేను ముఖ్యంగా ఎక్కువ చూస్తూనే ఉంటాను, చాలామంది సిటీలో కూడా హై బీమ్ వాడుతూ ఉంటారు. అలా వాడడం వల్ల ఎదురుగా వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా రోడ్డు కనిపించదు, ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఫైనలీ మనమైతే మళ్ళీ వెనక్కి వస్తున్నాం అనమాట. వెనక్కి వస్తున్నప్పుడు కూడా మనకి ఇక్కడ బోర్డులో చాలా క్లియర్గా ఉంటుంది. ఆ బోర్డులో మీకు ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తామో కూడా చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మనమైతే ఎక్కడికి వెళ్తామంటే వరంగల్ వెళ్తాం. స్ట్రైట్గా వెళ్తే మనం హైదరాబాద్ వెళ్తాం. వరంగల్తో పాటు లెఫ్ట్కి వెళ్తే మనం ఖమ్మం కూడా వెళ్ళొచ్చు. అదే అక్కడ లెఫ్ట్ చూపిస్తుంది. ఆంధ్ర బాస్ నుంచి మనమైతే ముందుకు చూడటం తీసుకొని ఆ రూట్లోకి అయితే వెళ్ళాలి. సో అలా మనమైతే డైరెక్ట్గా ఖమ్మం రూట్లో కనెక్ట్ అవుతాం. మీకు తెలిసిందే కదా, మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ ఫీల్డ్ మీకు చూపించాను. అండ్ అలాగే మన సూర్యాపేట ఫ్లైఓవర్ ఉంది కదా, జంక్షన్ ఫ్లైఓవర్ మన హైదరాబాద్ని విశాఖపట్నం కనెక్ట్ చేస్తుంది, అది చూపించాను. ఇంకా మీకు ఖమ్మం కేబుల్ బ్రిడ్జ్ని అలా చాలా వీడియోస్ చేశాను అనమాట. మీరు ఆ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ఉంటే చూసేయచ్చు. సో ఇంక మరి ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేయబోతున్నా. ఫైనలీ మీరైతే చూసారనమాట, మన సూర్యాపేట ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని అండ్ అలాగే ఎంతో కన్స్ట్రక్షన్ జరిగింది, ఇంకా మీకైతే ఈ ఫ్లైఓవర్ రావడం బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఈ ఫ్లైఓవర్ మీదుగా మనం ఎప్పుడు ఎలా వెళ్తాం, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి వీడియోలో ఉందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మనమైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు వీడియో ఇస్తే తెలుసు కదా,
లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.